జీవితాల్లో నీవు జీవించే జీవితం వల్ల దేవుని యొక్క నామము అన్యజనుల్లో అవమానపరచబడుతుంది. కొంతమంది యవనస్తురాల జీవితం వారి యొక్క సంబంధాలను చూసినప్పుడు నా గుండె పగిలిపోతుంది. ఏడుస్తాను దేవుని సన్నిధిలో, అయ్యా ఏమైపోయిందయ్యా నీ యొక్క వాక్యము, ఏమైపోయిందయ్యా విన్నటువంటి వాక్యము అని ఏడుస్తూ ఉంటాను నేను. వాట్ ఈస్ హ్యాపెనింగ్? వారి జీవితము ఏ విధంగా జీవిస్తూ ఉన్నారంటే క్రీస్తుకు విరోధులుగా జీవిస్తూ ఉన్నారు. నాకు ఆ మాట ఎప్పుడు చాలా భయం కలిగిస్తుంది. మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల్లో నా నామం అవమానపరచబడింది అని. God's name is being put to shame because of some of our lifestyle. మనలో కొంతమంది తాగుబోతులుగా ఉండడం వల్ల, మనలో కొంతమంది అక్రమ సంబంధాలు కలిగి ఉండటం వల్ల, మనలో కొంతమంది వారి కుటుంబాలకి కమిటెడ్గా ఉండకపోవడం వల్ల, మనలో కొంతమంది దాచిపెట్టిన కనిపించని పాపం చేస్తూ ఉండడం వల్ల, మనలో కొంతమంది బయటకు మాత్రం బాగా ఉండి లోపల ఆ యొక్క నటించే జీవితం జీవిస్తూ ఉండడం వల్ల దేవుని యొక్క నామం అవమానపరచబడుతుంది. హౌ సాడ్ ఇట్ ఈస్. నువ్వెలా ఉన్నావు? నీ వలన సంతోషం కలుగుతుందా? నీ వలన నష్టం కలుగుతుందా? నాకు ఇంకా ఆ రోజులు గుర్తున్నాయి, మా యొక్క ఇంట్లోని రోజులు. మా అన్న యేసయ్యని ఇంకా నమ్ముకోకుండా ఉన్నప్పుడు మా ఇంట్లో లైఫ్ చాలా టెన్షన్గా ఉండేవి కొన్ని రోజులు. మా అన్న ఏ ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతున్నాడో అని, వాడు ఆ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్నలకి కోపం వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు మా ఇంటి పరిస్థితులన్నీ ఎంతో దుఃఖకరంగా ఉండేవి. నేను ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, ఏంటయ్యా మా పరిస్థితులు మార్చయ్యా అని. నీవు నీ కుటుంబంలో కన్నీళ్ళని కలుగు చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు నిన్ను ప్రశ్నించుకో. ఈరోజు నీ తల్లిదండ్రులకు నువ్వు సంతోషాన్ని ఇస్తున్నావా? నువ్వు నీ తల్లిదండ్రులకు ఒక పెద్ద తలనొప్పిలాగా తయారయ్యావా? కొంతమంది తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి వారి దుఃఖాన్ని చెప్పుకుంటూ ఉన్నప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తుందో. Some children are like troublemakers in the family. కుటుంబంలో కష్టాలు కావాలని కష్టాలు తెచ్చే వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన యవనస్తుడా, ఈరోజు యేసయ్య నీతో తిన్నగా మాట్లాడుతూ ఉన్నాడు. You are not called to be a problem causing person. కానీ దేవుడు నిన్ను ఆశీర్వాదంగా ఉండటానికి పిలుచుకున్నాడు. You are called to be a blessing. ఒక ఆశీర్వాదంగా ఉండటానికి పిలుచుకున్నాడు. ఇక్కడ చూస్తే యోనా అనేటువంటి ఈ వ్యక్తి ఆ తర్షీసుకి వెళ్ళే ఆ యొక్క స్పెషల్ ఓడని ఎక్కడం వల్ల ఏమైంది అంటే ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ సంతోషాన్ని కోల్పోయారు. అంతా తీసి సముద్రంలో వేయాల్సి వచ్చింది. నీ వలన నీ కుటుంబం అలా అనుభవిస్తూ ఉందా? నీ భార్య అలా అనుభవిస్తూ ఉందా? నీ భర్త నీ వలన అలాంటి పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నాడా? నీ స్నేహితులు నీ జీవితం వల్ల అటువంటి పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నారా? దేవుని యొక్క రాజ్యము నీ యొక్క జీవితం వల్ల నష్టం అనుభవిస్తూ ఉందా? ఈరోజు దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, హౌ ఆర్ యూ టు యువర్ ఫ్యామిలీ? హౌ ఆర్ యూ టు యువర్ గాడ్? నిన్ను పిలిచిన నీ దేవునికి ఎలా ఉన్నావు? బహుశా ఆ ఓడలో ఉన్న వాళ్ళు అనుకొని ఉండొచ్చేమో, అసలు వీడు మా ఓడ ఎక్కకుండా ఉన్నా బాగుండేది కదా అని. అవునా కాదా అండి? నాతో అగ్రీ అవుతారా? దే వుడ్ హ్యావ్ థాట్, ఐ ఓన్లీ విష్ దిస్ ఫెలో హ్యాస్ నాట్ బోర్డెడ్ అవర్ షిప్. కానీ ఇంకో వ్యక్తి కనిపిస్తాడు మనకు అపోస్తుల కార్యంలో. అపోస్తులైన పౌలు ఆ ఓడలో ఉండడం వల్ల ఆ ఓడ మొత్తం పగిలిపోయినా కూడా ఒక్కళ్ళు కూడా ప్రాణాన్ని కోల్పోకుండా, ఒక్కళ్ళు కూడా ఏమీ అవ్వకుండా క్షేమంగా బయటకు వచ్చారు. ఎంత రెండు డిఫరెన్స్లో చూడండి. నీ జీవితంలో ఎలా ఉన్నావు? ఆశీర్వాదకరంగా ఉన్నావా? నువ్వు గుర్తొస్తేనే బాధ, నువ్వు గుర్తొస్తేనే దిగులు. కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అమ్మ వాడి ఇంటికి వస్తున్నాడంటే గుండెల్లో టెన్షన్ పుడుతుందమ్మా అని చెప్తూ ఉంటారు. అది విన్నప్పుడు నా గుండె ఎంత బాధపడుతుందో. ఎందుకండి అటువంటి పాప జీవితం నీకు? ఎందుకండి అటువంటి క్రీస్తు విరోధి జీవితం నీకు? ఎందుకు అటువంటి పనికిరాని జీవితం నీకు? నీ వల్ల ఒకళ్ళు గడగడ వణికారు అంటే అది నీ జీవితం ఎంతో నీచంగా ఉంది అని చెప్పడానికి వెనకాడను. when you enter in, there should be peace there. నువ్వు లోపలికి వచ్చినప్పుడు నువ్వు వస్తావు అంటే సంతోషం ఉండాలి. నీ ప్రెజెన్స్ ఎప్పుడెప్పుడు కావాలా అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవ్వాలి.
దేవుడు అటువంటి వ్యక్తిగా ఉండడానికి నిన్ను పిలుచుకున్నాడు. ఇంకొక స్ట్రేంజ్ థింగ్, యోనా గ్రంథం 1వ అధ్యాయము. యోనా వాళ్ళందరికీ కూడా ఎంతో నష్టం కలుగ చేశాడు. కానీ ఆ మిగతా వాళ్ళు యోనా కోసం ఏం చేస్తున్నారంటే 13వ వచనంలో, వారు ఓడను దరికి తెచ్చినట్లు తెడ్లను బహుబలముగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై. దే డిడ్ ఆల్ దర్ బెస్ట్ టు సేవ్ దిస్ ప్రాబ్లమ్ కాజర్. అసలు ఈ వ్యక్తి వాళ్ళందరినీ రక్షించడానికి, వాళ్ళందరికీ బ్లెస్సింగ్గా ఉండాల్సిన వ్యక్తి కోసము ఎంత షేమ్ అంటే, ఆ వాళ్ళు ఎవరో వాళ్ళంతా కూడా కష్టపడి యోనాను రక్షించాలని ఆశపడుతూ ఉన్నారు. హౌ ఈజ్ యువర్ లైఫ్? అన్యజనులు నీ గురించి ఆలోచించే రకంగా నువ్వు ఉన్నావా, లేకపోతే నీవు వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఈ వాక్యం చదివినప్పుడు గాడ్ హ్యాస్ ఛాలెంజ్డ్ మీ. ఇంగ్లీష్లో ఉంటుంది, పీపుల్ డిడ్ ఆల్ దర్ బెస్ట్ టు సేవ్ అని. ఎవరో అన్యులు యోనాను రక్షించడానికి ప్రయాసపడుతున్నారు. దేవుని బిడ్డ అయిన యోనా ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ నష్టకారణంగా ఉన్నాడు. టుడే గాడ్ కాల్డ్ యూ టు బి ఎ బ్లెస్సింగ్. ఈరోజు యేసయ్య నిన్ను ఒక ఆశీర్వాదకరంగా ఉండటానికి పిలుచుకున్నాడు. యువర్ సిన్ జస్ట్ డజంట్ ట్రబుల్ యూ, రిమెంబర్ దట్. నీవు చేసే పాపము కేవలం నిన్నొక్కడనే పట్టుకొని వదిలేదు. చూసారా, దావీదు జీవితంలో బెత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డని బ్రతకనివ్వలేదు. యువర్ సిన్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. యువర్ సిన్ విల్ కాజ్ పెయిన్ టు యువర్ ఫ్యామిలీ. అండ్ ఐ టెల్ యూ, నీకు నష్టం కలిగించి నీ వారికి నష్టం కలిగించే ఆ పాపం నీకు అవసరం లేదండి. ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ దట్ సిన్ టుడే, ఐ టెల్ యూ, యేసు నామములో దాన్ని వదిలి మీరు బయటికి రావాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. యోనాని దేవుడు పిలిచాడు. అండ్ జోనా సెడ్, థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్, ఐ డోంట్ వాంట్ టు గో టు నెనవా, ఐ వాంట్ టు గో టు తార్షీష్ అని చెప్పాడు. ఇఫ్ ఐ వర్ టు బి గాడ్, నేను దేవుడు అయి ఉంటే, నేను ఒక వ్యక్తిని ఎంతో ప్రేమించి ఒక మంచి హై స్టేట్లో పెట్టి, నేను చెప్పినవన్నీ తన ద్వారా జరిగించి తన గొప్ప ఫేమ్ రావడానికి కారణమయ్యి, అటువంటి వ్యక్తికి నేను ఒక పని చెప్పిన తర్వాత అతడు ఆ పని చెయ్యను అని అంటే, ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ గాన్ టు ద అదర్ పర్సన్. ఎప్పోతే పో, నీ సంగతి నాకేంటి, గో టు హెల్, నేను ఇంకొకరిని పట్టుకుంటానులే అని చెప్పి నేను తప్పకుండా అనుకునేదాన్ని. నేను ఆ వ్యక్తిని అంతగా ప్రేమించి అంత గొప్ప చేసిన తర్వాత. బట్ థ్యాంక్ గాడ్ ఐ ఎమ్ నాట్ గాడ్. నేను దేవుని కానందుకు దేవునికి వందనాలు. బికాస్ గాడ్ కెప్ట్ హిజ్ రన్నింగ్ షూస్. గాడ్ వెంట్ ఆన్ రన్నింగ్ బిహైండ్ జోనా. దేవుడు యోనా వెంట పరిగెత్తుకుంటా వెళ్తూనే ఉన్నాడు. God wore the shoes, he laced them up and he started chasing Jonah. యోనాని దేవుడు వెంటాడుతూ ఉన్నాడు త్రూ సిరీస్ ఆఫ్ ఇంటరప్షన్స్. అనేకమైన ఆటంకాలు అనేవి యోనా జీవితంలో కలిగించి యోనాని దేవుడు వెంటాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి ఆటంకం దేవుని యొక్క వాక్యంలో చూస్తే, గాడ్ మేడ్ ఎ స్టార్మ్ టు రైజ్ అప్. ఒక తుఫాను అనే దాన్ని పైకొచ్చేటట్టు దేవుడు చేశాడు. రెండోదిగా చూస్తే, దేవుడు ఆ యొక్క చీట్లన్నీ కూడా యోనా పేరున కరెక్ట్గా పడేటట్టు చేశాడు. మూడోదిగా చూస్తే, ప్రజలు ట్రై చేశారు యోనాను రక్షించాలని, దేవుడు ఆ తుఫాన్ని బహుబలంగా చేశాడు. నాలుగోది చూస్తే, దేవుడు ఇంకో చేపను పంపించాడు. God made series of interruptions in Jonah's life only for one cause. ఒకే ఒక కారణం ఏంటి అంటే, యోనాని తిరిగి తన చిత్తంలోకి తెచ్చుకోవడానికి. చాలాసార్లు యేసయ్య కోసం మనం పనిచేస్తూ ఉన్నప్పుడు, యేసయ్య కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నప్పుడు, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది యేసయ్య మన గురించి అంతగా ఆలోచించట్లేదేమో అని అనిపిస్తుంది. యేసయ్యకు మన గురించి అంతగా పట్టలేదేమో, కేవలం ఆయన పనికి జరిగించుకోవడం మాత్రమే పట్టిందేమో అని కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇఫ్ ఓన్లీ దేవుడు కావాలనుకుంటే యోనాను పక్కన పెట్టి ఇంకొకరిని పట్టుకొని నినివే పంపించుకొని ఉండొచ్చు. అలా కూడా కాగోదు అనుకుంటే, దేవుడు నినివే దేశస్తులందరికీ కూడా మారు మనసు దయచేసి వాళ్ళందరూ మారిన తర్వాత మళ్ళా యోనా దగ్గరికి వెళ్ళి, చూసావా నువ్వు నా మాటని లేదు, చూసావా ఏమైందో చూసావా అని ఆ యొక్క డిప్రెసివ్ స్పిరిట్ కావాలనుకుంటే యోనాలో తెచ్చుండొచ్చు. బట్ గాడ్ డిడ్ నాట్ డూ దాట్.
that kept on chasing Jonah. ఈ విషయాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు నా హృదయంలో నేను సంతోషించకుండా ఉండలేకపోయాను. గాడ్ ఈజ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ద వర్క్, బట్ గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ us. గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ యూ మోర్ దాన్ యూ కెన్ ఇమాజిన్. నీ గురించి నీవు ఆలోచించి ఊహించుకున్న దానికంటే ఎక్కువగా నీ యేసయ్య నీ గురించి ఆలోచిస్తాడు. God just doesn't use people to finish the task. Sometimes God uses tasks to set right people. దేవుడు కేవలం మనుషుల్ని కొన్ని పనులు జరిగించుకోవడానికి మాత్రం ఉపయోగించుకోడు. దేవుడు పనులను ఉపయోగించి మనుషుల్ని మారుస్తాడు. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఏ యుటిలిటేరియన్ గాడ్. వాడుకొని వదిలేసే దేవుడు కాదు మన దేవుడు. మనుషులైతే అవసరం ఉన్నప్పుడు వాడుకొని అవసరం లేనప్పుడు పడేస్తారేమో, కానీ మన దేవుడు యూటిలిటీ బిజినెస్ని చేయడు. హీ కంటిన్యూస్లీ చేజెస్ యూ. ఆయన ప్రేమ మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది, మోర్ దాన్ యూ కెన్ ఇమాజిన్. సమ్టైమ్స్ దాన్ని మనం ఫీల్ చేయలేము, కానీ గాడ్స్ ఇంటరప్షన్స్ ఆర్ ఎ సైన్ దట్ గాడ్ ఈజ్ పుల్లింగ్ యూ టువర్డ్స్ హిస్ డైరెక్షన్స్. దేవుడు అవన్నీ చేసి యోనా జీవితంలో యోనాను తీసుకొని అక్కడికి వచ్చాడు. యోనా జీవితంలో అక్కడికి వచ్చిన తర్వాత వి సీ సమ్ స్ట్రేంజ్ వర్డ్స్ హియర్. యోనా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే, యోనా గ్రంథం 1వ అధ్యాయము, మనం ఇంకా 1వ అధ్యాయంలోనే ఉన్నాము. 4వ వచనాన్ని చదువుకున్నాము. దేవుడు సముద్రము మీద పెద్ద గాలి పుట్టించగా, దేవుడు సముద్రము మీద పెద్ద గాలి పుట్టించగా, ఇంకొంచెం కిందకెళ్ళి మనం చూసినట్లయితే 13వ వచనంలో, తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. ఇంకొంచెం కిందకెళ్ళి చూస్తే, యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా గొప్ప మత్స్యము అని పైనుంది. God sent interruptions are a sign of God's abundant grace in our life. దేవుడు పంపించే ఆటంకాలు మన జీవితంలో దేవుని యొక్క గొప్ప కృపని సూచిస్తూ ఉన్నాయి. దేవుడు పంపించే ఆటంకాలు, ఒకటి మనం ఇందాక చూసాము, నాకు పనులు ఇంపార్టెంట్ కాదయ్యా, నాకు నువ్వు ఇంపార్టెంట్ అని దేవుడు చెప్తూ ఉంటాయి అని మనకు తెలియచేస్తున్నవైతే, రెండోది ఏంటి అంటే, దేవుడు పంపించే ఆటంకాలు మన జీవితంలో దేవుని యొక్క అత్యధిక కృపని మనకి తెలియచేస్తాయి. సమ్టైమ్స్ గాడ్స్ ఇంటరప్షన్స్ కూడా మనకంతే నచ్చవు అన్నమాట. కొన్నిసార్లు ఏమంటామంటే దేవునితో, దేవా నన్ను నా పాటికి నన్ను వదిలేయచ్చు కదా, ఏదో నా జీవితం సాగిపోతుంది, పొద్దున్న లేస్తాను, అది చేసుకుంటాను, ఇది చేసుకుంటాను, బాగానే ఉంది దేవా, నా జీవితం బాగానే ఉన్నప్పుడు ఎందుకు వచ్చిన గోల అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనము అనుకోనటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్నిసార్లు ఎదుర్కొని గొప్ప సమస్యలు వచ్చినప్పుడు, మనం అనుకున్న సక్సెస్ని మనం అనిపించలేకపోయినప్పుడు, మళ్ళా ఆటంకాలు కనిపిస్తున్నాయి అని మనకు అనిపించినప్పుడు, దేవా నా పాటికి నన్ను వదిలేయి అని చెప్పి కొన్నిసార్లు మనం అనుకుంటాము. ద వర్స్ట్ థింగ్ దట్ గాడ్ కెన్ ఎవర్ డూ టు యూ ఈజ్ టు లీవ్ యువర్ హ్యాండ్. దేవుడు నీకు చేయగలిగే భయంకరమైన నష్టం ఏంటంటే నీ చెయ్యి వదిలిపెట్టేయడం. నేను నా చిన్న కూతురు చెయ్యి పట్టుకోవడం ఆమెకు నచ్చలా, కానీ నేను క్యారల్ని పట్టుకోకపోతే క్యారల్ పడిపోద్ది, క్యారల్కి దెబ్బలు తగులుతాయి. యేసయ్య కూడా నిన్ను నన్ను అట్లే పట్టుకున్నాడు. సమ్టైమ్స్ గాడ్స్ ఇంటరప్షన్స్ ఆర్ గాడ్స్ అమేజింగ్ గ్రేస్ టువర్డ్స్ us. దేవుడు మన జీవితంలో కలిగించే తుఫాన్లు, దేవుడు మన జీవితంలో కలిగించే కొన్ని ఆటంకాలు మన జీవితంలో దేవుని యొక్క గొప్ప కృపను చూపిస్తూ ఉన్నాయి. God is in control of every storm in your life. బహుశా ఆ పరిస్థితుల్లో కేవలం ఆ తుఫాను అనేది మాత్రమే కనిపిస్తుంది, కానీ దానిలో దేవుని ప్రేమ వెంటాడుతుంది అని, దేవుడి యొక్క గొప్ప కమిషన్ యోనా మీద ఉన్నది అని కొన్నిసార్లు యోనా గుర్తించలేకపోయి ఉంటాం. కొన్నిసార్లు మనం గుర్తించలేము, మన జీవితంలో అలా జరిగినప్పుడు వాటిని గుర్తించలేము. బట్ సమ్ ఇంటరప్షన్స్ ఇన్ అవర్ లైఫ్స్ దే షో ద అబండెంట్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్ప కృపను చూపిస్తూ ఉన్నాయి. నేను మరలా చెప్పాను కదా, ఇఫ్ ఐ వర్ టు బి గాడ్, నేను అంత ప్రేమించి ఒక వ్యక్తిని హెచ్చించి ఆ యొక్క ఇశ్రాయేల్ రాజ్యంలో గొప్ప స్టేజ్లో పెట్టిన తర్వాత నేను ఒక పని చెయ్యి అంటే ఆ వ్యక్తి చెయ్యను అంటే అతన్ని అక్కడ వదిలిపెట్టి నేను ఇంకో వ్యక్తిని పట్టుకునేదాన్ని.
కానీ ఆయన దేవుడు కాబట్టి, ఆయన దీర్ఘశాంతం కలవాడు కాబట్టి యోనాని వదిలిపెట్టలేదు. హీ కంటిన్యూస్లీ చేస్డ్ జోనా విత్ సిరీస్ ఆఫ్ ఇంటరప్షన్స్. బహుశా నీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి ఆటంకం, ఒకదాని తర్వాత ఇంకొకటి అనుకొని ఎదుర్కొన్న పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయా? ఆత్మీయ జీవితంలో చిన్న బిడ్డలాగా అయ్యో నాకేంటి అని ఏడవద్దు. దేవుణ్ణి అడుగు, అయ్యా ఏంటి వీటి అర్థం, నేను ఎటు పోవాలని నువ్వు చెప్తూ ఉన్నావు, వాట్ ఈస్ ద గ్రేట్ కమిషన్ దట్ యు హ్యావ్ ఇన్ స్టోర్ ఫర్ మీ అని మనం దేవుణ్ణి అడగడాన్ని నేర్చుకుందాము. ఆఫ్టర్ ఆల్ దిస్ ఫైటింగ్ మిస్టర్ జోనా ఫైనల్లీ గేవ్ అప్. ఈ ఫైటింగ్ అంతా తర్వాత నేను అటెల్ను ఇటెళ్తాను, నేను ఆ ఓడెక్కను ఈ ఓడెక్కుతాను, నేను వాళ్ళందరితో పాటు నాకేంటి, లోపలికి వెళ్ళి గట్టి కళ్ళు మూసుకొని నిద్రపోతాను, ఏం జరిగితే నాకెందుకు, అలా అంత జరిగి అంత దేవునికి ఎగెనెస్ట్ వెళ్ళి దేవుడు తుఫాను తెచ్చి, దేవుడు తుఫాను ఇంకా బలంగా చేసి, అది చేసి ఇది చేసి, తన పేరు మీద చీటి పడేటట్టు చేసి అంత చేసిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ద ఫైటింగ్ యోనా ఒప్పుకున్నాడు, అయ్యా నేను కాదు నువ్వే అని. ఆ తర్వాత యోనా దేవుని చేత బలంగా నినివే అనే పట్టణానికి వెళ్ళి అక్కడ వాడబడ్డాడు. అందుకే నేను ఇందాక చెప్పిన హిస్టరీని మళ్ళీ చెప్తూ ఉన్నాను. ద హిస్టరీ సేస్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎవాంజలిజం ఆఫ్ దిస్ మ్యాన్ కాల్డ్ జోనా టుడే దెర్ ఆర్ సమ్ క్రిస్టియన్స్ విత్ ద నేమ్ సిరియన్ క్రిస్టియన్స్. కొన్ని బుక్స్లో కూడా వాటి గురించి రాయబడి ఉంటూ ఉన్నదన్నమాట. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద మ్యాన్ కాల్డ్ జోనా. అంత మాత్రమే కాదు, బహుశా జోనా దేవుడు అంతగా తన్ని వెంటాడి, దేవుడు తన్ని అంతగా చేజ్ చేసి పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా ఇంకా ఎదురు తిరిగి వెళ్ళిపోయి ఉంటే 2 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం తప్పితే జోనా బైబిల్లో ఇంకెక్కడ కనిపించి ఉండేవాడు కాదు. బట్ థ్యాంక్ గాడ్, బికాజ్ జోనా ఒబేయిడ్ గాడ్, దాని యొక్క గొప్ప రిజల్ట్ యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని చూద్దాము. నాతో పాటు లూకా గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనానికి వెళ్దాం. ఇది చూసుకున్న తర్వాత మనం ముగించుకుందాం. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. బికాస్ దిస్ పర్సన్ కాల్డ్ జోనా obeyed God's interruptions, he is lying in parallel with Jesus. యేసుక్రీస్తు ఈ మాట అంటూ ఉన్నాడు. బహుశా మీ కొంతమంది బైబిల్స్లో అవి రెడ్గా ఉండొచ్చు. అవునా అండి? ఉన్నాయా రెడ్గా? కొంతమంది బైబిల్స్లో అవి రెడ్గా ఉంటాయి. బికాజ్ యేసయ్య మాట్లాడినవన్నీ కొన్ని బైబిల్స్లో రెడ్తో మార్క్ చేశారు. ఏమని యేసయ్య మాట్లాడుతున్నాడంటే, యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. The measure of your blessing in life, the measure of your blessing in your life is in proportional to your obedience. నీవు నీ జీవితంలో దేవుని చిత్తం ఎంతగా నెరవేర్చేవాడిగా ఉంటావు, ఎంతగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అనే దానికి మెజర్ ఏంటి అంటే నీవు దేవునికి ఎంతగా విధేయత చూపిస్తావు అన్నది. ఈ విధేయత అన్న దానిలో నాకు ఈ మధ్య ఒక తండ్రి షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది. ఆ తండ్రి తన కుమారులిద్దరిని ఆ ఊర్లో ఉన్న బెస్ట్ హెయిర్ కట్టింగ్ మ్యాన్ దగ్గర తీసుకెళ్ళాడు. సో ఇద్దరు హెయిర్ కట్ చేయించుకున్నారు. ఆ నాన్నగారు ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెనక్కి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అడిగారంట, పెద్ద కొడుక్కి ఎక్కడ కట్టింగ్ చేయించారు సార్, చిన్న కొడుక్కి ఎక్కడ కట్టింగ్ చేయించారు సార్ అని అడిగారంట. అప్పుడు ఆ నాన్నగారు చెప్పారు, ఇద్దరికి ఒక్కరే దగ్గర చేయించాను, మన టౌన్లోనే ద బెస్ట్ బార్బర్ దగ్గర చేయించాను అని చెప్పాడు. ఒకరి కట్టింగ్ ఏమో ఫైనెస్ట్ కట్టింగ్గా ఉంది, ఇంకొకరి కట్టింగ్ ఏమో జిగ్జాగా అటు ఇటు అటు కాస్త బొర్ర, ఇటు కాస్త ఎక్కువగా, ఇటు కాస్త ఇట్లాగా, ఈ రకంగా ఉన్నాయన్నమాట. కారణం ఏంటో తెలుసా? హీఈస్ ద సేమ్ ఫైనెస్ట్ బార్బర్. అతను చాలా స్కిల్ కలిగినటువంటి, నైపుణ్యం కలిగినటువంటి కత్తిరించేటువంటి వ్యక్తి. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరు విధేయత చూపించడంలో ఉన్నింది. మొదటివాడు ఆ యొక్క బార్బర్, ఆ యొక్క జుట్టు కత్తిరించేటువంటి వ్యక్తి తల అటు తిప్పమంటే అటు తిప్పాడు, ఇటు తిప్పమంటే ఇటు తిప్పాడు, వంచమంటే వంచాడు, పైకి లేపమంటే లేపాడు. అందుకే మంచి హ్యాండ్సమ్ కట్టింగ్ వచ్చిందనమాట. రెండో వాడు
అటు ఏడ్చి ఇటు గీడ్చి అటు గీకి ఇటు గీకి అటు దూకి ఇటు దూకి ఇటు దూకి ఇటు తిరిగి అటు కాస్త బొర్ర ఇటు కాస్త పొడవు ఇటు 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 అటు తెచ్చుకున్నాడు. ప్రాబ్లం ఎక్కడుందండి? హెయిర్ కట్ చేసే అతనిలో ఉందా? క్షౌరం చేసే అతనిలో ఉందా? బార్బర్లో ఉందా? కాదు. ప్రాబ్లం ఎవరిలో ఉంది? ఎవరు విధేయత చూపిస్తారు అనే దానిలోనే ఉంది. మనందరి జీవితాల్లో కూడా గొప్ప నిర్మాణకుడు అయినటువంటి యేసు అనేటువంటి చేతుల్లో మనందరి జీవితాలు ఉన్నాయి. కానీ ఒకళ్ళ జీవితం చాలా అందంగా, ఒకళ్ళ జీవితం ఇంకొక రకంగా కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇట్ టెల్స్ అబౌట్ ద మెజర్ ఆఫ్ ఒబీడియన్స్. మనము మన దేవునికి మన జీవితంలో ఎంత విధేయత చూపిస్తామో, ఆయన కలిగించే ఆటంకాలకి, ఆయన కలిగించే ఇంటరప్షన్స్కి నీవు ఎలా రెస్పాండ్ అవుతావు అనే దాని మీద నీ జీవితం మోల్డ్ అవుతూ తయారవుతుంది. హీబ్రూస్ చాప్టర్ 13 సేస్, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చెప్తుంది, తండ్రి తన ప్రేమించిన కుమారుణ్ణి శిక్షించు రకంగా ఆయన మనలను క్రమశిక్షణ చేస్తాడు. హీ విల్ డిసిప్లిన్ అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ఉంది. when God gives some interruptions, something great is on the way. దేవుడు యోనా జీవితంలో ఆ కొన్ని ఆటంకాలు అనేవి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే చివరికి యోనా ప్రభువా నేను కాదు నువ్వే అని చెప్పి చివరికి ఒప్పుకున్నాడో ఇక్కడ చూసాము. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనము ఈ విధంగా రాయబడి ఉంటున్నది. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండను. అమేజింగ్. నేను ఇందాక మళ్ళీ చెప్పాను కదా, ఇఫ్ ఓన్లీ కేవలము యోనా దేవుని యొక్క మాటకి, దేవుడు తనని వెంటాడడాన్ని, దేవుని యొక్క ఆటంకాలకి లోబడకుండా ఉండుంటే యోనా 2 రాజులు తప్పితే ఇంకెక్కడ కనిపించేవాడు కాదు. బట్ బికాజ్ యోనా దేవుని యొక్క ఆటంకాలన్నిటికీ లోబడి వాటికి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకున్నాడు కాబట్టి యేసయ్య యోనాని సాదృశ్యంగా వాడుతున్నాడు. యోనా తిమింగలము కడుపులో ఎలాగా 3 రోజులు ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా 3 రోజులు భూగర్భంలో ఉండి ఆయన తిరిగి లేస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. వాట్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. యోనా యొక్క జీవితం ఎన్నో సంవత్సరాల క్రితం, దశాబ్దాల క్రితం జరిగిపోయినా కూడా ఇంకా ఈ రోజుకి నిన్ను నన్ను ఎందుకు ప్రభావితం చేస్తుందో తెలుసా? బికాస్ యూ ఒబేడ్ గాడ్. నీ జీవితం కూడా ఒక విలువైనదిగా ఉండి అనేక మందికి సువాసన ఇస్తూ దేవుని రాజ్యంలో ఒక ఉపయోగకరమైనటువంటి జీవితంగా నీ జీవితం గురించి చెప్పబడుతూ ఉండాలి అంటే, if you want your life to be a transgenerational legacy reverberation in your life, you should show the obedience to God. నీ జీవితంలో దేవుని యొక్క ఇంటరప్షన్స్కి, దేవుడు కలిగించేటువంటి ఆటంకాలకి నీవు విధేయత చూపించేవాడిగా ఉండాలి. బహుశా ఇప్పుడు రెండిటికి కనెక్షన్ వచ్చింది అనుకుంటున్నాను. ఆటంకాలు అనే మాటని ఎందుకు వాడాను? దేవుడు కలిగించే ఆటంకాలు దేనికి సూచన అంటే ఒక గొప్ప ఆశీర్వాదము నీ కొరకు నేను తీసుకొస్తున్నాను బిడ్డ అన్నదానికి సూచన. when God reroutes you, when God redirects you, don't sit and cry. ఓ నాకొద్దు, ఓ నేను వెళ్ళిపోతా, ఓ ఇది నాకు నచ్చలేదు, ప్లీజ్ నన్ను వదిలేయి. And I tell you again, the worst thing that God can ever do to you is to leave your hand. ఆయన నీ చెయ్యి వదిలిపెడితే నువ్వు భరించలేవు. ఆయన వదిలిపెట్టకుండా వెంటాడుతూ ఉన్నాడు కాబట్టి నీవు నేను ఇంకా సజీవులంగా ఉంటూ ఉన్నాము. ఈరోజు మనం ప్రశ్నించుకుందాము. when God loves you enough to interrupt your life, how is your response? ఆయన నీ జీవితాన్ని ఆటంకపరిచినంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నప్పుడు నీవు ఎటువంటి విధేయతని నీ దేవునికి చూపిస్తూ ఉన్నావు? when some accidental unwanted things happen, they are the sign that God loves you. They are the sign that God is assigning you a great mission. అవి సూచనలు, గొప్ప ఆశీర్వాదం నీకు రాబోతుంది అని. వాటిని చూసి దిగులు పడద్దు, వాటిని చూసి పరిగెత్తొద్దు.
బహుశా ఆ తుఫాన్లు ఇంకాస్త బలంగా తయారవ్వచ్చు. వాటిని చూసి వెనకాడొద్దు. అవి దేనికి సూచనలు అంటే ఆయన నిన్ను ప్రేమించి నిన్ను వెంటాడుతున్నాడు అన్నదానికి సూచనలు. Some things in our life, they come because of our sin. Some things in our life, God allows in order to bring us back. దేవుని యొక్క వాక్యంలో యోనా జీవితంలో అదే ఉంది. ఆయన తుఫాను పుట్టించాడు అని, ఆయన ఒక మత్స్యాన్ని అక్కడ పెట్టాడు అని. నో చర్చ్, దేవుడు నీ జీవితంలో నిన్ను ప్రేమించి నీకు ఆటంకాలు ఇచ్చినప్పుడు యోనా వలె హ్యాండ్సప్ చేసేయడం మంచిది. ప్రవ్వా, నేనేం కాదయ్యా, నీ చిత్తం నాకు జరుగును కాక. బహుశా నువ్వు కూడా యోనాలాగా చేస్తూ ఉన్నావా? అటు వెళ్ళమంటే ఇటు నచ్చింది, ఇటు వెళ్తాను అని అంటూ ఉన్నావా? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోనా ఆ ఓడలోని వాళ్ళకి నష్టాన్ని కలుగు చేసేవాడిగా ఉండినాడు. పాపాన్ని తన జీవితంలో చేయడం వల్ల ఈరోజు నువ్వు నష్టం కలిగించే వ్యక్తిగా ఉంటూ ఉన్నావా? ఎటువంటి వ్యక్తిలాగా ఉంటూ ఉన్నావు? అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని ప్రశ్నించుకుందాము. దేవుడు అబ్రాము జీవితంలో ఆటంకాల్ని కలిగించుకున్నాడు. అబ్రాము నుండి అబ్రహాముగా మార్చాడు. దేవుడు మోషే జీవితంలో ఆటంకం కలిగించాడు. మండుచున్న పొద ద్వారా తనలో నువ్వు అటు కాదు ఇటు అని చెప్పాడు. వెన్ గాడ్ రీరూటెడ్ మోసెస్, రీడిరెక్టెడ్ మోసెస్, దేవుడు గొప్ప జనాంగానికి నాయకుడిగా మార్చుకుంటూ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకెళ్ళాడు. దేవుడు సౌలు అనే వ్యక్తి జీవితంలో దమస్కు మార్గంలో ఆటంకం కలిగించాడు. ఆత్మల్ని నశింపచేసేవాడిగా దగ్గర నుండి ఆత్మల్ని సంపాదించేవాడిగా దేవుడు మార్చాడు. టుడే ఆర్ యు బీయింగ్ ఇంటరప్టెడ్ బై గాడ్? ఈరోజు నీ జీవితంలో దేవుని చేత నాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి అనేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటూ ఉన్నావా? ఈరోజు దేవుని యొక్క పిలుపుని నువ్వు స్పష్టంగా చూడవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనలో కొంతమందిని ఇంటరప్ట్ చేస్తూ ఉన్నాడు మన పాప జీవితం నుండి. దేవుడు మనలో కొంతమందిని ఇంటరప్ట్ చేస్తూ ఉన్నాడు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయే మన యొక్క పాపము నుండి. ఈరోజు దేవుడు మనలో కొంతమందిని ఇంటరప్ట్ చేస్తూ ఉన్నాడు. బానే ఉంది అని అనుకుంటున్నావా? నేను మంచిగానే దేవుని కొరకు సేవ చేస్తున్నాను అనుకుంటూ ఉన్నావా? ఇట్స్ నాట్ జస్ట్ ఇనఫ్, గ్రేటర్ థింగ్స్ ఆర్ ఇన్ స్టోర్ ఫర్ యూ అని దేవుడు నిన్ను ఆటంకపరుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవునికి మనం చెప్పగలమా? ప్రభువా, ఇదిగో నన్ను నీ చేతులకు పెట్టుకుంటూ ఉన్నాను. యోనా దేవుని చిత్తానికి దూరంగా పరిగెత్తి పాపం చేయడం వల్ల నష్టాన్ని తీసుకొచ్చాడు, దుఃఖాన్ని తీసుకొచ్చాడు, భయాన్ని తీసుకొచ్చాడు. ప్రియమైన యవనస్తుడా, ఈరోజు నీ తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలిగించే వ్యక్తిగా ఉన్నావా? నీవు సినిమాలు తిరగడం వల్ల, నీవు చేయకూడని చెడు స్నేహాలు చేస్తూ ఉండడం వల్ల, చూడకూడని అశ్లీలమైన విషయాలు చూడడానికి నువ్వు ప్రయాసపడుతూ ఉండడం వల్ల, తాగుడికి వ్యసనాలకి బానిసగా అవుతూ ఉండడం వల్ల, పాపానికి వ్యామోహానికి బానిసగా నువ్వు అవుతూ ఉండడం వల్ల, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ తల్లిదండ్రులకి నీ జీవితంలో కన్నీళ్లు తెచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు యేసయ్య నీతో ఎంతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నా బిడ్డ, నీవు కన్నీళ్లు కలిగించే వాడిగా ఉంటానికి కాదు నేను నిన్ను ప్రేమించి చనిపోయింది, ఆశీర్వాదకరంగా ఉంటానికని. ఈరోజు దేవుని సన్నిధిలో నిన్ను పగలగొట్టుకో. దేవుని రాజ్యం నీ వలన ఎంతగా బెనిఫిట్ అవుతుందా లేదా? కేవలం ఉపయోగం లేని వ్యక్తిగా, నష్టం కలిగించే వ్యక్తిగా, పనికిరాని వ్యక్తిగా, అవమానం కలిగించే వ్యక్తిగా నువ్వు ఉంటూ ఉన్నావా? When God loves you enough to interrupt you, will you say, God, use me, God, mold me, నన్ను మార్చయ్యా, నన్ను తయారు చేయయ్యా, నా మార్గాన్ని నిర్దేశించయ్యా, నేను ఎటెల్లాలో అటు తీసుకెళ్ళయ్యా అనే వ్యక్తిగా నువ్వు ఉంటూ ఉన్నావా?